మోటరోలా వచ్చేసి ఒక కొత్త మొబైల్ లాంచ్ చేసింది. ఈ మొబైల్ వచ్చేసి మోటరోలా ఎడ్జ్ 60. ఈరోజు వీడియోలో ఈ మోటరోలా ఎడ్జ్ 60 సంబంధించిన ఫీచర్స్ ఏంటి, దీని ప్రైస్ ఎంత, ఈ మొబైల్ కొనొచ్చా లేదనేది ఈ వీడియోలో చెప్తా. ఈ వీడియో స్కిప్ చేయకున్నట్లు అర్థం చూడండి. అంతేకాక కొత్త వాళ్ళు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మొబైల్ గురించి మాట్లాడితే ఇది మనకు మోటరోలా ఎడ్జ్ 60. ఈ మొబైల్ మనకు ఆల్మోస్ట్ మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ ఎలా ఉంటుందో సేమ్ మనకు ఆల్మోస్ట్ అదే ఫీచర్స్తోనే వస్తుంది. మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ కూడా మనకు ఆల్మోస్ట్ సేమ్ ఫీచర్సే, జస్ట్ మనకు కెమెరాస్ మాత్రమే చేంజ్ చేసినారు. ఇప్పుడు మనకి మోటరోలా ఎడ్జ్ 60లో ఉన్న ఫీచర్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.7 ఇంచెస్ 120 Hz 1.5K క్వాడ్ కర్వ్ డిస్ప్లే యూజ్ చేసినారు. సేమ్ మనకు మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ ఎలా ఉంటుందో సేమ్ మనకు అదే డిస్ప్లే అనేది కూడా. దీంట్లో కూడా మనకు 4500 నిట్స్ దాకా పీక్ బ్రైట్నెస్, గొరిల్లా గ్లాస్ 7 ప్రొడక్షన్. ఓవరాల్ దీంట్లో డిస్ప్లే మాత్రం మనకు బాగానే ఉంటుంది. ఓవరాల్ వచ్చేసి ఒక మంచి డిస్ప్లే యూజ్ చేసినారు. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే మనకి మొబైల్లో మెయిన్గా చేంజ్ అయ్యే ఫీచర్ కెమెరాసే. మనకి మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్లో ఓన్లీ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. దీంట్లో మనకు మొత్తం ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా మాత్రం మనకు సేమ్గానే ఉంటుంది. మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP సోనీ LYT 700C సెన్సార్ యూజ్ చేసినారు. ఇది మనకు ఓఎస్ కూడా సపోర్ట్ చేస్తుంది. మెయిన్ కెమెరా మాత్రం పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది. మీరు ఫొటోస్ వీడియోస్ కూడా మనకి బాగానే వస్తుంది దీంట్లోన. సెకండ్ వచ్చేసి 50 MP అల్ట్రావైడ్ కెమెరా యూజ్ చేసినారు. ఇది కూడా ఒక మంచి కెమెరా అని చెప్పొచ్చు. నెక్స్ట్ థర్డ్ కెమెరా వచ్చేసి 10 MP టెలిఫోటో లెన్స్ యూజ్ చేసినారు. ఈ 10 MP టెలిఫోటో ద్వారా మీరు జూమ్ చేసి మంచి ఫొటోస్ అనేది తీసుకోవచ్చు. మెయిన్గా మనకు దీంట్లో కెమెరాస్ అనేది ఇంప్రూవ్మెంట్ చేసినారు. ఈ మోటరోలా ఎడ్జ్ 60లో ఉన్న సెల్ఫీ కెమెరా కూడా 50 MP సెల్ఫీ కెమెరాస్ ఉంది. ఓవరాల్ దీంట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఒక మంచి కెమెరాస్ యూజ్ చేసినారు. మెయిన్గా మనకి ఈ బడ్జెట్లో ఒక డీసెంట్ కెమెరాస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ దీంట్లో చేసిన ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్. ఇది ఒక మీడియాటెక్ నుంచి ఒక మంచి ప్రాసెసరే. సేమ్ మనకు మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ కూడా సేమ్ ప్రాసెసరే. ప్రాసెసర్ మాత్రం ఒక డీసెంట్ అని చెప్పొచ్చు. మరీ హెవీ గేమింగ్ అయితే అంత పనిచేయదు, కానీ మీరు డైలీ యూజ్కి, క్యాజువల్ ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్కి ఇలాంటి వాటికైతే మనకు పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ గురించి మాట్లాడితే దీంట్లో మనకు 5500 mAh బ్యాటరీ వస్తుంది, ప్లస్ 68 watts ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. ఓవరాల్ దీంట్లో బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ రెండు కూడా మనకి బాగానే ఉన్నాయి. దాంతోపాటు డ్యూయల్ స్టోరేజ్ స్పీకర్ వస్తుంది, విత్ డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఓవరాల్ దీంట్లో సౌండ్ క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది. దాంతోపాటు దీంట్లో మనకు IP69 వాటర్ రేటింగ్ వస్తుంది, మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ వస్తుంది. మనకి ఇది వాటర్లో పడినా లేకుంటే పొరపాటున కింద పడినా కూడా మనకు స్ట్రాంగ్గానే ఉంటుంది ఈ మొబైల్. ఇవే మనకు ఈ మోటరోలా ఎడ్జ్ 60లో ఉన్న ఫీచర్స్ మాత్రం మనకు బాగానే ఉన్నాయి. దీంట్లో మనకు పర్ఫార్మెన్స్ తప్ప మిగతా ఫీచర్స్ అన్నీ కూడా మనకు చాలా బాగున్నాయి. దీంట్లో ఒక మంచి డిస్ప్లే చేసినారు, కెమెరాస్ బాగున్నాయి, దాంతోపాటు బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, IP69 వాటర్ రేటింగ్. ఓవరాల్ దీంట్లో ఫీచర్స్ మాత్రం మనకి బాగానే ఉన్నాయి. యాక్చువల్గా మనకి ఇది మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్, జస్ట్ మనకు కెమెరాస్ మాత్రం చేంజ్ చేసి మోటరోలా ఎడ్జ్ 60 లాగా లాంచ్ చేసినారు అంతే. ఓవరాల్ దీంట్లో ఫీచర్స్ మాత్రం మనకు బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడితే ఇది మనకు ఓన్లీ సింగిల్ వేరియంట్ వస్తుంది. 12GB ర్యామ్ ప్లస్ 256GB వచ్చేసి 26,000 రూపాయలు పెట్టినారు. దాంతోపాటు కార్డ్ ఆఫర్ వచ్చేసి 1000 రూపాయలు కార్డ్ ఆఫర్ ఇచ్చినారు. మీరు ఒకవేళ కార్డ్ ఆఫర్ అన్ని అప్లై చేసుకుంటే 25,000 రూపాయలకి వస్తుంది ఈ మోటరోలా ఎడ్జ్ 60. ఒకవేళ మీరు 25,000 రూపాయలు ఒక డీసెంట్ మొబైల్ కొనాలనుకుంటే ఈ మోటరోలా ఎడ్జ్ 60 మీకు ట్రై చేయొచ్చు. ఓవరాల్ చూసి ఒక డీసెంట్ మొబైల్ అని చెప్పొచ్చు. ఇంతగా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతానండి. ఇంకెవరో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేకుంటే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.